పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ముఖ్యంగా ట్రంప్ కోరుతున్నట్టు హర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఫలితంగా శాశ్వత శాంతి ప్రక్రియపై చర్చించేందుకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. శుక్రవారం పాక్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయి. 10 సూత్రాల ప్రతిపాదన ఆధారంగానే 2 దేశాలు చర్చిస్తాయి. ఇంతవరకు అమెరికా మాత్రమే యుద్ధ విరామం గురించి మాట్లాడగా ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నందున దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా అడుగులేస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. తక్షణమే హర్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే అమెరికా ప్రాంతీయ బేస్లను తక్షణమే తరలించడంతో పాటు తమపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ అంశాలన్నింటిపైనా చర్చించాలని ప్రతిపాదించింది ఇరాన్. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల సమావేశం కానున్నారు. 10 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ మునీర్తో మాట్లాడిన అనంతరం కాల్పుల విరమణ ప్రకటన చేశారు ట్రంప్. వాషింగ్టన్కు ఇరాన్ నుంచి 10 సూత్రాల ప్రతిపాదన అందిందని, అందులో చాలా కీలక సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, ఇది చర్చలు జరపడానికి ఆచరణీయమైన ప్రాతిపదికని ఆయన వెల్లడించారు. 2 వారాల విరామం ఇరుపక్షాలకు ఒప్పందాన్ని ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని, దీంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం పరిష్కారానికి దగ్గరవుతుందని ట్రంప్ అన్నారు.